హ్మ్. సో, ఇది పోస్ట్ కార్డ్. ఈ పోస్టర్ చూడండి చాలా బావుంది. సో, అందులో ఉన్న అక్షరాలు కనబడకపోవచ్చు మొబైల్‌లో. ఇది నిన్న కన్నమ్మ పంపించింది. అందులో బలహీన మనస్సు, బలమైన మనస్సు అని 2 విభజన. సో, ఒక అమ్మాయి ఏడుస్తూ సాడ్‌గా ఉంది. ఒక అమ్మాయి ఉత్సాహంగా నవ్వుతూ ఉంది. సో, ప్రతి ఒక్కరికి హాయిగా, ఆనందంగా ఉండాలనే ఉంటది. కానీ అది ఎందుకు ఉండట్లేదో తెలియదు కాబట్టి రకరకాల పనికిరాని విషయాలన్నీ మైండ్‌లో పెట్టుకొని సో, మనసు తనకున్న సహజ శక్తిని కోల్పోతది. సో, ఈ చిన్న టాక్ ఏంటంటే అసలు ఒక బలహీన మనస్సు ఏమిటని అవి వాటికుండే క్వాలిటీస్ ఏమిటి? ఒక బలమైన మనస్సు, ఏ స్ట్రాంగ్ మైండ్, ఏ గుడ్ మైండ్ దానికున్న క్వాలిటీస్ ఏమిటి? అంటే ఎట్లా లైఫ్ పర్స్పెక్టివ్ ఇది. జీవితాన్ని చూసే దృక్కోణం. ఇప్పుడు బలహీన మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడూ ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నేనున్నాను. ఇది ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎవరి ప్రశంస కోసం ఎదురు చూడలేదు. సో, బలమైన మనస్సు ఏం చేస్తుంది? తన్ను తాను అంగీకరిస్తుంది. ఐ యాక్సెప్ట్ ఇట్. రెండవది, సో బలహీన మనస్సు ఓటమితో అసలు విరిగిపోతుంది. అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు గెలుపోటములు లేవని నిర్ణయించుకున్నా కాబట్టి అది నాకు వర్తించదు. సో, ఓటమి నుంచి నేర్చుకుంటుంది. ఇది కూడా నాకు వర్తించదు. ప్రపంచంలో ఉంటే అట్లా అసలు గెలుపోటములు లేవని నా అవగాహన. మూడోది, ఇప్పుడు మీరు కూడా నేను చదువుతున్నప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోండి సరదాగా, తప్పేం లేదు. మూడవది, చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటుంది. అంటే టేకింగ్ పర్సనల్లీ. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఏది తీసుకోను. వ్యక్తే లేకపోతే వ్యక్తిగతం ఎక్కడ, అది నాకు వర్తించదు. ఇటుపక్క బలమైన మనస్సు ఏమిటి? అన్నీ తన గురించి కావని అర్థం చేసుకుంటుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, అది నీకు రెలవెంట్ అయితే తీసుకో. లేకపోతే మీరు అనుకుంటున్నది మీకు కరెక్టే కానీ నాకు అటువంటి దాంతో సంబంధం లేదండి అని నువ్వు చెప్తే సరిపోతుంది. బలహీనమైన మనస్సు ఏం చేస్తుంది? అసౌకర్యాన్ని తప్పించుకుంటుంది. అంటే ఎక్కడన్నా డిస్కంఫర్ట్ ఉంటే అంటే సర్దుకుపోవడం తెలియదు. ఎప్పుడన్నా ఒక ప్రత్యేక సందర్భంలో బలమైన మనస్సు ఏం చేస్తుంది? బస్సులో చిన్న సీట్ ఉన్నా యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించి ముందుకెళ్ళిపోతుంది. సో, కొన్నిసార్లు కొన్ని అడ్డంకులు వస్తాయి లైఫ్లో. అప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇది నాలుగవది. ఐదవది, బలహీనమైన మనస్సు సమస్యల గురించే ఆలోచిస్తుంటుంది. నిజమే అది. ఇప్పుడు నేను ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించాలి. అసలు నా జీవితంలో సమస్యలే లేవు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మానసికమైతే అలాంటివి లేనే లేవు అని నేను చెప్తున్నాను. మరి బలమైన మనస్సు ఏం చేస్తుంది? పరిష్కారాల మీద దృష్టి పెడుతుంది. కరెక్ట్ అది. సో, జీవితంలో సమస్యలు అంటూ వస్తే ఆర్థిక సమస్యలు ఎట్లా అని ముందుకెళ్ళి పరిష్కారం కోసం చూడాలి. ఐ అగ్రీ. ఇది నాకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు నాకు వర్తించనిది ఓటమి నుంచి నేర్చుకోవడం. అసలు నేను గెలుపోవడం అనుకోవట్లేదు. నాకు సాధ్యమైనది చేస్తూ ఉన్నా, కరెక్షన్ చేస్తున్నా, అందులో గెలుపోవటం లేవు. ఆరవది, ప్రేరణపైనే ఆధారపడుతుంది. అంటే ఎప్పుడు వెనక ఎవడో కారం దొయ్యాలి, ఎప్పుడు ఎవడో మెచ్చుకుంటూ ఉండాలి, శభాష్ 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 శభా అంటూ ఉండాలి. అప్పుడు వాడు పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు బలమైన మనస్సు యొక్క క్వాలిటీ ఏమిటంటే క్రమశిక్షణ తను పెంచుకుంటుంది. అంటే సెల్ఫ్ డిసిప్లిన్, తన స్కిల్ని డెవలప్ చేసుకోవడం అట్లా. సో, కరెక్టే. మనం పని చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం. ఇంకా దానికంటే లోతైన వ్యాఖ్య చేయొచ్చు, కానీ ప్రస్తుతం అక్కర్లేదు. అసలు డిస్ట్రాక్షన్, క్రమశిక్షణ బేసికల్గా ఇప్పుడు మన జీవితంలో మనం ఇప్పుడు ఏం చేయాలో మనకు రియలైజేషన్ వస్తే అసలు క్రమశిక్షణ అట్లాంటివి ఏం అక్కర్లేదు. డిసిప్లిన్ బయట సైడ్ని అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ నాట్, అది మళ్ళీ లక్ష్యాల కోసం అయితే క్రమశిక్షణ. కానీ హాయిగా జీవించడానికి నువ్వు ఏమేమి చేయాలో అవి రియలైజ్ అయ్యి కొనసాగిస్తున్నావు అంతే. ఓకే, అయినా అవసరమే. బలహీనమైన మనస్సు ఏం చేస్తుంది? అందరి వెనుక పరిగెడుతుంది. కరెక్ట్, అది క్లింగింగ్ ఉంటుంది. బలమైన మనస్సు ఏం చేస్తుంది? శక్తిని రక్షించుకుంటుంది. ఇది చాలా కరెక్ట్. సో, నీ యొక్క శక్తి ఎక్కువ ఖర్చు అయ్యేది అందరూ అంటారు చూడడం వల్ల, తర్వాత మాట్లాడడం వల్ల. అందుకని మెడిటేషన్లో ఈ రెండు బంద్ చేస్తారు. నీ ఎనర్జీ చాలా మిగులుతుంది. ఇప్పుడు ఎనర్జీ మిగిలిన తర్వాత నీ మానసిక స్థితి బాగాలేదనుకో, ఆ ఎనర్జీ అక్కడ ఖర్చు అవుతుంది. అతిగా ఆలోచించి, పిచ్చిగా ఆలోచించి,
వెర్రిగా ఆలోచించి నీకు నచ్చినట్టు ఆలోచించుకొని ఇట్లా. అందుకని శక్తిని రక్షించుకోవాలి అంటే నువ్వు ప్రతిదాని వెంట పడకూడదు, ప్రతి ఆలోచన వెంట పడకూడదు. కరెక్ట్. అది బలహీనమైన మనస్సు ఎప్పుడు పోల్చుకుంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఈ బలహీనమైనవి ఏవి నాలో అయితే లేవు. తర్వాత నిరంతరం అభివృద్ధిపైన దృష్టి పెడుతుంది బలమైన మనస్సు. ఇది కరెక్ట్. ఒకవేళ ప్రపంచంలో ఉంటే అభివృద్ధి అవసరం, అప్పుడు దానికోసం దృష్టి పెట్టడంలో తప్పులే, కానీ మోసం చేయకూడదు. ప్రాపగండా లేకుండా ఎంత సాధ్యమో అంత ట్రై చేయొచ్చు. తర్వాత ఎన్నోది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వది భావోద్వేగాలకు లోనవుతుంది. ఇది కూడా వెరీ బ్యాడ్. ఎమోషన్లెస్గా ఉండాలి మనిషి. వీలైతే ఎమోషన్ని నువ్వు నటించాలి ఎరుకలో. సో భావోద్వేగాలకు లోనవుతుంది ఒక బలహీనమైన మనస్సు. అంటే నిరంతరం మూడ్ మారుతూ ఉంటుంది. సినిమాలో సీన్లు మారినట్టు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారినట్టు. అది నిజంగా తప్పే, చాలా పెద్ద ప్రాబ్లం అది. అదే బలమైన మనసు ఏం చేస్తుంది, ఆలోచనలకు కానీ ఎమోషన్స్ ఒకవేళ వస్తే జాగ్రత్తగా ఆచితూచి స్పందిస్తుంది. కరెక్టే. కానీ నేను చెప్తా, ఇది కూడా నాకు వర్తించదు. అసలు ఎమోషనే లేదు. భావోద్వేగాలకు లోనవ్వడం అనేది ఒకవేళ వర్తమానంలో ఎప్పుడన్నా రేర్గా జరిగేది, ఒక మరణం, ఒక క్షణం మనస్సు చివుక్కుమనొచ్చు అట్లా. కానీ అది తలుచుకొని బాధపడడం అట్లా లేదు. లాస్ట్ది ఒంటరిగా ఉండటానికి భయపడుతుంది. బలహీనమైన మనస్సు. కరెక్ట్. అంటే తన్ను తాను ఐలాండ్గా మార్చుకున్నవాడు వాడు. అసలు ఒంటరిగానే ఉండట్లే. నీ పక్కన చెట్టు ఉంది, కుక్క ఉంది, పక్కింట్లో ఎవరు ఉన్నారు, ఒంటరిగా ఎక్కడున్నావు, కానీ నా వాళ్ళు కాదు. సో బలమైన మనసు ఏం చేస్తుంది, తనతో తాను సంతోషంగా ఉంటుంది. అంటే అలోన్నెస్ని ఆస్వాదిస్తుంది. గాలి ఉంది, క్రియేటివిటీ ఉంది, మంచి పాట ఉంది, భోజనం ఉంది. సో యు ఆర్ ఎనఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని తెలుస్తుంది. సో అట్లా ఇదెవరో పెట్టారు, ఇదెవరో సనాతన ధర్మం అనే కాంటెక్స్ట్లో మంచిదే, షేర్ చేసుకుంటే తప్పేం లేదు అట్లా. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎవరు పెట్టారని పక్కన పెడితే, ఒక వీక్ మైండ్ అండ్ ఒక స్ట్రాంగ్ మైండ్. సో ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యాఖ్యనే. దీనికి ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్యకి ఇది అసలు ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్య అసలు మనస్సే లేదు, అక్కడ స్టార్ట్ అవుతుంది. గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్ గురించి ప్రపంచం మాట్లాడుతుంది, నో మైండ్ గురించి స్పిరిచువాలిటీ మాట్లాడుతుంది. నో మైండ్ అంటే మైండ్ లేదని కాదు, ఆలోచనల చేత ప్రభావం, ఆలోచనల ప్రభావ. నాకు నాలుక గుల్లయింది, మాట్లాడుతుంటే నొప్పిలేస్తుంది చూస్తున్నా. సో ఆలోచనల వల్ల ప్రభావితం కాని ఒకనొక దశ మానసిక అవస్థ అది ఎగ్జిస్టెన్షియల్ మైండ్, నో మైండ్ అంటే. అది నిరంతరం ఒక సహజమైన ప్రశాంతతని, సహజమైన హాయిని కలిగి ఉంటుంది. ఉదాహరణకి నాకు నాలుక గుల్లయింది, నా మనసుకి ఏమీ కాలేదు, నాకెందుకు ఇట్లా అయింది, నేను నత్తి వచ్చింది, నా ప్రేక్షకులు ఏమనుకుంటారు, ఇది మనసు ఏమని అనుకోని, నత్తి వస్తే ఏమవుతుంది, మళ్ళీ సరిగ్గా మాట్లాడుకుంటే అయిపోతుంది అట్లా. పోస్ట్ నచ్చింది నాకు. సో మీరు కూడా వీలైతే జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి, తప్పేం లేదు. సరస్సు వయసు